పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గోదావరికని జయ కనకదుర్గ ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఆయుష్ హోమం నిర్వహించారు. 25 మంది ఋత్వికులతో వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా హోమం నిర్వహించారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సాధకులు ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గోదావరికని జయదుర్గ ఆలయంలో వారు ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా వారు 10 సంవత్సరాల కాలంలో నిర్వహించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రజలకు అందే విధంగా మళ్ళీ వారు ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలని ఈరోజు ఆయుష్ హోమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా కూడా అటువంటి నాయకులు 10 కాలాల పాటు ఉండడం, ఒక కొత్త ఆలోచన విధానానికి రూపకల్పన చేసేటువంటి నాయకత్వం ఈ దేశానికి ఈ ప్రాంతానికి కూడా అవసరమనే ఉద్దేశంతో వారు ఆయురారోగ్యాలతోటి మరి ప్రజా సేవలో ప్రజల యొక్క వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో ఎప్పటికీ నిమగ్నమై ఉండేటువంటి నాయకునిగా వారు గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయుష్ హోమాన్ని గోదావరికని జయదుర్గ ఆలయంలో నిర్వహించడం జరిగింది.